వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నిన్న మొన్నటిదాకా సినిమాలకైన బడ్జెట్, జరిగిన బిజినెస్, కొల్లగొట్టిన రికార్డులు అన్నీ కలిపి ఇప్పుడు జస్ట్ రెమ్యునరేషన్ రూపంలో ఇంటికి వస్తుంటే ఆ మజా ఎలా ఉంటుందో అర్థమవుతోందా? ఎందుకు కాదు, ఆ సక్సెస్ జోష్ని ఆ నలుగురు హీరోల్లో చూస్తూనే ఉన్నాం కదా అని అంటారా? ఎస్, పాన్ ఇండియా రేంజ్ లో దూసుకు వెళుతున్న ఆ నలుగురిలో 100+ crores కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉందిగా. కల్కి సినిమా గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి నార్త్ లో ఓ మాట మళ్లీ వినిపిస్తోంది. కల్కి బడ్జెట్ 600 కోట్లయితే అందులో 25 వంతు ప్రభాస్ పారితోషానికే అయిందట అని. కల్కి బడ్జెట్ 600 కోట్లైనా 1000కి దగ్గరలో ఉన్నా దాంతో ప్రభాస్ కి ఏ మాత్రం పట్టింపు లేదు. ఎందుకంటే ప్రభాస్ 150 కోట్ల రెమ్యునరేషన్ కి ఎప్పుడో చేరువయ్యారు. నెక్స్ట్ సలా సీక్వెల్ కి ఈ ఫిగర్ ఇంకాస్త పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు ట్రేడ్ పండిట్స్. ఈ విషయంలో ప్రభాస్ ని చేస్ చేస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఒకప్పుడు తన సినిమాలకు అయ్యే బిజినెస్ ని, వచ్చే కలెక్షన్లని కలగలిపి ఇప్పుడు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్న నటుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ఆల్రెడీ పాన్ రేంజ్ లో పుష్పతో ప్రూవ్ చేసుకున్నారు. పుష్ప 2 గ్యారంటీగా 1000 కోట్ల మార్కును దాటి తీరుతుందనే పాజిటివ్ లెక్కలు కంటి ముందు కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు అస్సలు తగ్గేదేలే అనేదే కదా అల్లు ఆర్మీ నినాదం. మీ ఇద్దరే కాదు, ఈ రేస్ లో మేమిద్దరం కూడా ఉన్నామని అంటున్నారు RRR హీరోలు. ఆల్రెడీ నార్త్ లో వార్ 2 చేస్తున్నారు తారక్. ఇక్కడ దేవర మీద భారీ హోప్స్ ఉన్నాయి. వార్ 2 తర్వాత తారక్ తో సినిమా చేయడానికి కరణ్ జోహార్ క్యూలో ఉన్నారు అనే మాటలు ఎలాగూ ఉన్నాయి. ఉత్తరాది మేకర్స్ డైరెక్ట్ సినిమాలకు అప్రోచ్ అవుతున్నారు అంటేనే రెమ్యునరేషన్ ఎప్పుడో 100-150ని టచ్ అయినట్టే కదా అనే టాక్ స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. ఇటు రామ్ చరణ్ పారితోషికం గురించి ఆరా తీస్తే 130-140 కోట్ల దాకా వినిపిస్తోంది. ఎస్, ఇప్పుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు ఇంత రెమ్యునరేషన్ ని అందుకుంటున్నారట మెగా పవర్ స్టార్. ఇటు గేమ్ చేంజర్ ని కూడా భారీగానే తెరకెక్కిస్తున్నారు. పాటలకే కోట్లు ఖర్చు పెడుతున్నారంటే ప్రొడక్ట్ విషయంలో ఇంకెంత కేర్ తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. సో పాన్ బరిలో ఉన్న హీరోల రెమ్యునరేషన్లతో పోలిస్తే మన వాళ్ళేం తక్కువ కాదు అన్నది ఈ రకంగానూ ప్రూవ్ అవుతుందన్నమాట. జీవితంలో ఎదగాలంటే మారాలా? మారితే ఎదుగుతామా? కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టుంది కదా ప్రశ్న. కొన్ని అంతే. ఏది ముందైతే ఏంటి, కెరియర్లో ఎదిగిన ఆ ఇద్దరు నాయకుల్లో మార్పు బాగా కనిపిస్తోంది. ఫిజికల్ మేకోవర్ మాత్రమే కాదు, బిహేవియర్ చేంజ్ కూడా బాగానే ఉందంటున్నారు అబ్జర్వర్స్. రష్మికను చూసారా? ఎంత మారిపోయారు కదా. శాండల్వుడ్ నుంచి టాలీవుడ్ చేసిన ట్రావెల్లో మారారో లేదో కానీ సౌత్ టు నార్త్ ట్రావెల్లో మాత్రం చాలా మార్పు కనిపించింది నేషనల్ క్రష్లో. రష్మిక కొన్నేళ్ల క్రితం ముంబై మీడియాకు ఫోర్సులిచ్చేటప్పుడు, పార్టీలకు వెళ్లినప్పుడు వెస్టర్న్ కాస్ట్యూమ్స్ ని క్యారీ చేయలేక చాలా ఇబ్బంది పట్టాన్ని గమనించాం. ఆమెలో చాలా మార్పు కనిపిస్తోంది. అందరినీ నవ్వుతూ పలకరిస్తున్నారు. కాస్ట్యూమ్స్ ని కాన్ఫిడెంట్ గా క్యారీ చేస్తున్నారు. లేటెస్ట్ గా హీరామండి ప్రీమియర్స్ లో రష్మిక ఎటైర్ ని మెచ్చుకుంటున్నారు నార్త్ ఆడియన్స్. చూసి చూడంగానే నచ్చేసావే అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇటు నయనతార విషయంలోనూ అదే జరుగుతోంది. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా కాస్ట్యూమ్స్ విషయంలో తనదైన స్టైల్ ని క్యారీ చేస్తున్నారు నయన్. ఈవెంట్ ఎక్కడ జరిగినా సెల్ఫ్ సిగ్నేచర్ స్టైల్లోనే అటెండ్ అవుతున్నారు. స్టార్టింగ్ లో మూవీ ఈవెంట్స్ కి, మిగిలిన ఈవెంట్స్ కి పెద్దగా అటెండ్ కావడానికి ఇష్టపడేవారు కాదు ఈ బ్యూటీ. కానీ ఇప్పుడు మాత్రం అడపాదడపా పేజ్ 3 ప్రోగ్రామ్స్ లో కనిపిస్తున్నారు. కెరీర్ తొలినాళ్లలో నయన్ చాలా కోపంగా ఉండేవారట. సెట్లోనూ ఆమె బిహేవియర్ అలాగే ఉండేదట. అసలు ఈ అమ్మాయి బిహేవియర్ ఇంత రూడ్గా ఉందేంటి అని అనుకున్నవారు కూడా ఉన్నారట. కానీ ఇప్పుడు మాత్రం సెట్లో చాలా సాఫ్ట్గా, మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నారట నయన్. సో అది సంగతి. సౌత్ నుంచి నార్త్కు వెళ్లి సూపర్ అనిపించుకున్న నయన్ అండ్ రష్మికలో మార్పుని స్పష్టంగా గమనిస్తున్నారు క్రిటిక్స్. ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతున్నారు. ఆయనతో పాటు కబీర్ సింగ్ స్టార్ కూడా వైరల్ అవుతున్నారు. వీరిద్దరేనా అంటే వీరితో పాటు ఇంకో ఇద్దరు సౌత్ కెప్టెన్ల పేర్లు కూడా వార్తల్లో వినిపిస్తున్నాయి. ఇవాళ కాకపోయినా రేపటి రోజైనా వీళ్ళు కలిసి సినిమాలు చేస్తే చూడాలని ఉందనే కొత్త ఆశలు కనిపిస్తున్నాయి ఫ్యాన్స్ లో. ఫ్యామిలీ స్టార్ ఓటీటీ వార్తతో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు. అంతకన్నా ముందు కూడా ప్రశాంత్ నీల్ పేరుతో కలిసి వైరల్ అయింది. సలార్ 2లో గెస్ట్ రోల్ ఉంటుందని, అందులో విజయ్ నటిస్తారని, అందుకే వీరిద్దరూ కలిశారని ఓ టాక్. అచ్చంగా విజయ్తోనే ప్రశాంత్ నీల్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు అన్నది రౌడీ ఫ్యాన్స్ లో జోష్ పెంచుతున్న మాట. ఏదేమైనా ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ నెక్స్ట్ సినిమా పనులతో బిజీగా ఉన్నారు. అటు అర్జున్ రెడ్డి నార్త్ వర్షన్ కబీర్ సింగ్ హీరో కూడా ట్రెండింగ్ లోనే ఉన్నారు. ఆయనతో సక్సెస్ఫుల్ సౌత్ కెప్టెన్ వంశీ పైడిపల్లి ఓ సినిమా చేయబోతున్నారు అన్నది హాట్ న్యూస్. దక్షిణాది దర్శకుల పట్ల షాహిద్ ఎప్పుడు పాజిటివ్ అప్రోచ్ తోనే ఉంటారు. ఆల్రెడీ సందీప్ తో కబీర్ సింగ్ సక్సెస్ చూశారు షాహిద్. మన హీరోలతోనే కాదు, పొరుగు హీరోలతో సినిమాలు చేసి మెప్పించగల సత్తా ఉన్న దర్శకుడు వంశీ పైడిపల్లి.
ఆల్రెడీ కోలీవుడ్ దళపతి విజయ్తో చేసిన వారసుడు బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది. సౌత్ డైరెక్టర్లకు నార్త్లో జబర్దస్త్గా వెల్కమ్ అందుతున్న ఈ టైంలో వంశీ పర్ఫెక్ట్ స్టెప్పులు వేస్తున్నారని అంటున్నారు క్రిటిక్స్. అయితే అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు వంశీ పైడిపల్లి. నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడు ప్రకటిస్తానని చెప్పారు. హీరోలకు సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఉన్న ఫాలోయింగ్ చూసి లైఫ్ అంటే మినిమం అలా ఉండాలని చాలా మంది కలలు కంటారు. కానీ లైఫ్ అంత కలర్ఫుల్గా ఉండాలంటే ఎంత కష్టపడాలో తెలుసా? ఏళ్ల తరబడి ఒకటే ధ్యాసతో కృషి చేయాలి. నెక్స్ట్ రామాయణంలో శ్రీరామచంద్రమూర్తిగా కనిపించడానికి రణబీర్ అలాంటి కృషి చేస్తున్నారు. రాముడిగా రణబీర్ని లేటెస్ట్గా ప్రజలకు కన్ఫర్మ్ చేసింది ఎవరు తెలుసా? కమ్ ఆన్ లెట్స్ వాచ్. ఆదిపురుష్ సినిమాను మర్చిపోవాలంటే అర్జెంటుగా రామచరితను సిల్వర్ స్క్రీన్ మీద బ్లాక్ బస్టర్ చేయాలి. ఈ బృహత్ కార్యక్రమాన్ని భుజాలెత్తుకున్నారు నితీష్ తివారీ. ఆ సినిమాలో రావణుడిగా యాక్ట్ చేయడమే కాదు, నిర్మాతల్లో ఒకరిగా కూడా వ్యవహరిస్తున్నారు రాక్ స్టార్ యాష్. అంతా బాగానే ఉంది. మరి రాముడెవరు? ఎవరిని అడగడం ఎందుకు? రాముడు ఇతనే అంటూ లోకానికి కాసంత అఫీషియల్ గానే పరిచయం చేశారు రణబీర్ పర్సనల్ ట్రైనర్ శివోహం. గత 3 ఏళ్లుగా రణబీర్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ ని జనాలకు పరిచయం చేస్తూ యానిమల్ 2 రామాయణ్ అంటూ రణబీర్ రాముడిగా నటిస్తున్న విషయాన్ని లీక్ చేసేశారు. సో అతి త్వరలో రాముడిగా రణబీర్ ని, సీతగా సాయి పల్లవిని యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతుందన్నమాట. ఆల్రెడీ యానిమల్ కోసం 6 ప్యాక్ పెంచిన రణబీర్ ఇప్పుడు రాముడి క్యారెక్టర్ కోసం కాస్త సాత్వికంగా కనిపిస్తున్నారు. నెక్స్ట్ యానిమల్ పార్క్ కోసం ఎలాగో మళ్ళీ మేకోవర్ కావాల్సిందే. సో ఆయన 3 ఏళ్ల ఫిట్నెస్ జర్నీ మరో 2-3 ఏళ్లు కంటిన్యూ కావాల్సిందే అనమాట. ఆల్రెడీ ఒక లాంగ్వేజ్ లో హిట్ అయిన సినిమాలు ఇంకో లాంగ్వేజ్ లో డిఫాల్ట్ గా హిట్ అయిపోవాలనేం లేదు. కాకపోతే ప్రూవ్ చేసుకున్న సబ్జెక్టులు కాబట్టి పాజిటివ్ వైబ్స్ అయితే బలంగానే ఉంటాయి. అలా కాలీవుడ్ లో క్లిక్ అయిన తెరీకి సెట్స్ మీద ఉన్న వర్షన్స్ గురించి సరదాగా గుర్తు చేసుకుంటున్నారు మూవీ లవర్స్. ఇంతకీ ఏమిటా సినిమాలో ప్రోగ్రెస్ రిపోర్ట్? విజయ్ సమంత జోడీగా నటించిన తెరీ సినిమాని తమిళ తంబీలు అంత తేలిగ్గా మర్చిపోలేరు. వారిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమే కాదు, 2 గెటప్స్ లో విజయ్ బలమైన ఎమోషన్స్, దుమ్మురేపిన యాక్షన్ సీన్స్, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఆ సినిమాని కమర్షియల్ గా టాప్ లో నిలబెట్టేశాయి. అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కిన తెరీ సినిమా నార్త్ లో బేబీ జాన్ పేరుతో రూపొందుతుంది. ఈ సినిమాతోనే సౌత్ సుందరి కీర్తి సురేష్ బాలీవుడ్ లో అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నారు. వరుస సక్సెస్ లతో Cloud9 లో ఉన్న వరుణ్ ధావన్ బేబీ జాన్ లో హీరోగా నటిస్తున్నారు. మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది బేబీ జాన్. తెలుగు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా తెరీ మూవీ వికీపీడియా మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తెరీకి రీమేక్ అని చెబుతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మొదలైంది ఈ సినిమా. చాలా వరకు షూటింగ్ పూర్తయిందంటున్నారు మేకర్స్. ప్రస్తుతం పొలిటికల్ యాక్టివిటీస్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఆ పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చాకే ఈ సినిమా స్క్రీన్స్ మీదకొచ్చేది. సో తమిళ్లో విజయ్ కి సూపర్ డూపర్ సక్సెస్ నిచ్చిన తెరీ వరుణ్ కి, పవన్ కళ్యాణ్ కి ఎలాంటి ఫలితాన్నిస్తుంది అనేది జనాల్లో ఆసక్తి రేపుతోంది. హీరోలు ఎన్ని రకాల రోల్స్ చేసినా లైట్ గ్రే షేడ్స్ లో కనిపించే రోల్స్ కి ఫుల్ ఫోర్స్ తో ఖాకీ చొక్కాలో కనిపించడానికి ఎప్పుడు యమా క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు సెట్స్ మీద ఉన్న సినిమాల్లో కొన్ని హీరోలను ఖాకీ డ్రెస్సులో చూపించడానికి రెడీ అవుతున్నాయి. పవర్ స్టార్ టు కింగ్ ఖాకీలో కనిపించబోయేది ఎవరు? లెట్స్ సీ. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అంటూ ఉస్తాద్ భగత్ సింగ్ లో డైలాగులు చెప్పేటప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నది స్టేషన్లోనే, కాకి డ్రెస్లోనే. ఆల్రెడీ భీమ్లా నాయక్లో కాకి దుస్తులో కనిపించిన పవర్ స్టార్ మరోసారి అదే డ్రెస్లో మెప్పించడానికి రెడీ అవుతున్నారు. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ లో ప్రభాస్ కూడా కాకి డ్రెస్లోనే కనిపించనున్నారు. సందీప్ రెడ్డి వంగ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ని ఏకంగా ఏక్ నిరంజన్ మూవీ రోల్తో పోల్చి చూసుకుంటున్నారు జనాలు. ఆ క్యారెక్టర్ కి నయా వర్షన్లో ఉంటుందేమో అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. యంగ్ రెబల్ స్టార్ మాత్రమే కాదు, టాలీవుడ్ కింగ్ కూడా ఇప్పుడు కాకి మీద మోజుపడ్డారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ నటిస్తున్న సినిమా కుబేరా. ఈ మూవీలో కింగ్ నాగ్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నట్టు టాక్. ఆల్రెడీ ఈ ఏడాది నా సామిరంగతో సక్సెస్ మీదున్న నాగ్ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ గా సెట్లో చెలరేగిపోతున్నారట. మన దగ్గరే కాదు, పొరుగును కూడా కాకి కథలు బాగానే కనిపిస్తున్నాయి. బాలీవుడ్ లో సింగం అగైన్, బేబీ జాన్ ఆ తరహా సినిమాలే. ఇటు కాలీవుడ్ లో సర్దార్ కి సీక్వెల్ గా తెరకెక్కే సర్దార్ 2లో కార్తీ కూడా కాకిలోనే కనిపించనున్నారు. సో మెల్లమెల్లగా స్టార్ హీరోలందరూ మళ్లీ కాకి వైపు మనసు పోనిచ్చేస్తున్నారన్నమాట. ఇది వాటి ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.